అందరికీ నమస్తే అండి. తెలుగు సినీ రంగానికి తెలుగు సినీ రంగంలో ఉన్న పెద్దలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఈగో క్లాష్ ఉందా? లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇది నిజానికి చాలా పెద్ద వ్యవహారం. ఒక పెద్ద తేనె తుట్టె. నేను పూర్తి స్థాయిలో కదపను కానీ జస్ట్ కెలుకుతా. చెప్పాల్సిన అవసరం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. ఎందుకు సందర్భం వచ్చిందంటే, నిన్న ఉగాది సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. గద్దర్ అవార్డులు మీన్స్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు కదా. సో దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్ల నుంచి గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తోంది. సో ఆ కార్యక్రమం వైభవంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, జయసుధ గారు, ఇలా ప్రముఖులందరూ వచ్చారు. ఈ వేదిక మీద మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకో సినీ రంగాన్ని ఎంకరేజ్ చేయడంలో వెనుకబడింది అని చెప్తూ నంది అవార్డులను పునఃప్రారంభించాలని కోరారు. తప్పులేదు. ఇదే వేదిక మీద ఆర్ నారాయణమూర్తి గారు, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు కూడా చంద్రబాబు గారు మీకు దండం పెడతాను సార్, నంది అవార్డులు ఇవ్వండి సార్ అని వేడుకున్నారు. ఆయన స్టైల్లో ఆయన వేడుకున్నారు. పాయింటే, నంది అవార్డులు ఎందుకు ఇవ్వట్లా ప్రభుత్వం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇస్తోంది. ఒక రకంగా తెలుగు సినీ ప్రముఖుల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే. మేబీ వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ తేడా ఉండకపోవచ్చు కాక, కానీ చాలామంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. ఇక్కడి నుంచి చదివి ఇక్కడ పుట్టి పెరిగి చదువుకొని అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే. అండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులతో ఫైనాన్షియల్ లింక్స్ ఉన్న వాళ్ళే. తెలుగు సినీ రంగంలో ఉన్న ప్రొడ్యూసర్లో 80% ప్రొడ్యూసర్లకి మన రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్స్తో ఈ బడ్జెట్ కమర్షియల్ ఫైనాన్షియల్ లింక్స్ ఉన్నాయనేది నిజం. అయితే ఎందుకు ఈగో అనే మరి హెడ్డింగ్ పెట్టావు ఇంత లింక్స్ ఉన్నప్పుడు అని మీకు డౌట్ రావచ్చు. పక్కన ఒక్కసారి ఈ వార్తలు చూడండి. 2025 జూన్ 12వ తేదీన ఒక వార్త విపరీతంగా వచ్చింది. మన ఛానల్లో కూడా వీడియో చేసాం, అన్ని మీడియాల్లో కూడా వచ్చింది. 15వ తేదీన చంద్రబాబు గారితో సినీ పెద్దల భేటీ. ఎన్టీవీలో వచ్చింది, TV9లో వచ్చింది, ఈటీవీలో వచ్చింది, అన్ని ఛానల్స్లో వచ్చింది. జూన్ 15, 2025న సీఎం చంద్రబాబు గారితో సినీ పెద్దలు భేటీ అవుతారని జూన్ 12వ తేదీన వార్త వచ్చింది. ఇదిగో మీకు జూన్ 12వ తేదీన వచ్చిన వార్తలు మీరు చూడొచ్చు పక్కన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టాలీవుడ్ సినీ పెద్దలు, ప్రముఖ నిర్మాతలు మరియు నటులు జూన్ 2025న కలవనున్నారు. ఉండవల్లిలో ఆయన నివాసంలో జరిగే ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించనున్నారు. ఇందులో పరిశ్రమ అభివృద్ధి సమస్యలపై చర్చించనున్నారు అని చెప్పి ఓ పెద్ద వార్త వచ్చింది కదా. అంటే అర్థమైంది కదా సారాంశం. తర్వాత వార్త ఒక్కసారి చూడండి. దీని తర్వాత వార్త, చంద్రబాబుతో టాలీవుడ్ పెద్దల భేటీ వాయిదా. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ వాయిదా ఎందుకు పడింది? వాయిదా ఎందుకు? 12వ తేదీనేమో భేటీ అవుతారని వచ్చింది. 14వ తేదీ వచ్చేసరికి భేటీ వాయిదా పడిందని వచ్చింది. ఎన్ని నెలలు అయింది ఇప్పటికి? 8 నెలలు అయింది. 2025 జూన్లో జరగాల్సింది వాయిదా పడింది. 2026 మార్చి వచ్చింది. ఎందుకు భేటీ జరగట్లేదు? అంతర్గత కారణాలు చాలా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కారణాలు ఉన్నాయి. ఇవి ఎవరు చెప్పినా సరే తేనె తొట్టి కదిపినట్టే. దీనికి కారణాలు కొన్ని ఈగో క్లాషెస్ ఉన్నాయి, కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి, కొన్ని అక్కడున్న నిర్మాతల్లో అండ్ సినీ పెద్దల్లో ఉన్న అంతర్గత విభేదాలు కారణం ఉన్నాయి. సో చాలా అంశాలు ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పే కొద్దీ చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఈ ఫ్యాన్స్ వాళ్ళు ఇవేళ్ళవి దెబ్బతింటాయి. కారణం ఏంటంటే, సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏకాభిప్రాయం లేదు. వాళ్ళ మధ్య ఈగో క్లాషెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలతో సినీ పరిశ్రమ పెద్దలకు లింక్స్ బాలేవు. ఆ కోఆర్డినేషన్ బాలేదు, కట్ అవుతుంది. ఆ కట్ అయిన దాన్ని అతకడానికి ఎవరూ ప్రయత్నించట్లా. రేవంత్ రెడ్డి గారు చక్కగా సినీ పరిశ్రమను డామినేట్ చేస్తున్నారు. వాళ్ళని తన దగ్గరకు భేటీకి పిలిపించుకుంటున్నారు. అవసరమైతే కేసులు ఆయనే పెడుతున్నాడు, పెడుతున్నాడు ఆయన. సో అక్కడ సినీ పరిశ్రమ బాగుందంట, ఆ ప్రభుత్వ పరిపాలన బాగుందంట. కొట్టడం, తిట్టడం, పెట్టడం. ఇక్కడ ఈ ప్రభుత్వం అసలు సినీ పరిశ్రమ జోలికి వెళ్ళట్లా. అసలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన దగ్గర పిలిపించుకొని మొక్కించుకున్నారు. టికెట్ వ్యవస్థ మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అసలు షూటింగ్లు కూడా ఖచ్చితంగా మా రాష్ట్రంలో జరగాల్సిందని చెప్పి జీవో ఇచ్చారు. ఇంత చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లా, చూసి ఉన్నట్టు వదిలేస్తున్నారు పవన్ కళ్యాణ్.
అవసరమైతే వాళ్ళ పెద్ద పెద్ద సినిమాలు ఏమైనా వస్తే వాళ్ళకి రేట్లు కూడా పెంచుతున్నారు. వాళ్ళు అడిగినా అడగకపోయినా రేట్లు పెంచేస్తున్నారు. బాబు మీరు ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా తీసారా నాయన, మా ప్రజలు పోయినా పర్లేదు, మా ప్రజల దగ్గర డబ్బు ఎక్కువైపోయింది, 1000 రూపాయలు పెట్టైనా సినిమా తీస్తారా నాయన, చూస్తారా నాయన, మీరు పెంచుకోండి అని చెప్పి ఉదార స్వభావంతో పెంచేస్తున్నారు టికెట్ రేట్లు అడిగినా అడగకపోయినా. కానీ వాళ్ళు వీళ్ళని కలవరు, వీళ్ళు వాళ్ళని కలవమని చెప్పరు, వీళ్ళు వాళ్ళకి అవార్డులు ఇవ్వరు, వాళ్ళేమో అవార్డులు ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు. దీని అంతటికి కారణం ఏంటి తెలుసా? ఈగో క్లాషెస్ ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. సో వాటిని కొంచెం డెప్త్గా సూక్ష్మంగా చెప్పాలన్నమాట. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే పొలిటికల్ రీజన్స్ ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ.